అది ప్రభుత్వ నిర్వహణ ఎలా అవుతుంది ఎంతవరకు కరెక్ట్ తప్పదంటున్నా ప్రజలు ఇష్టపడినే వేశారు కదా ఓటు ఇప్పుడు అదే ఇష్టపడి ఈ విషయం నేను ఇష్టపడి వేసినందుకు ఇంకా దోలు ఇచ్చేస్తారు అది కాదు ఈ విషయాన్ని మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే గత డిబేట్లలో నేను ఎప్పుడూ చెప్పా ఇవి జరుగుతాయి అని చంద్రబాబు గారు మనీని పబ్లిక్ నుంచినే కలెక్ట్ చేసే ప్రయత్నం ఉంటుంది యూజర్ ఛార్జీలు నేను ఇట్లాగా సంపద సృష్టి అంతే కదా మరి ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు పరిశ్రమలు రావాలి అవి సంపాదించాలి అవి 20 ఏళ్ళు 15 ఏళ్ళు పడుతుంది హైదరాబాద్లో పెట్టగానే హైటెక్ సిటీ వచ్చేయాలి డబ్బులు ఇన్నేళ్ల తర్వాత అది వస్తుంది 50,000 కోట్లు 60,000 కోట్లు అవన్నీ రావడానికి చాలా టైం పడుతుంది ఈ లోపుగా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అర్జెంటుగా వీళ్ళకి ఖచ్చితంగా ఇదే చేస్తారు తెలిసిందే అది నిజము ఇంకొక పాయింట్ ఏంటంటే కారు వాళ్ళు నాకు తెలిసి ఎవడు ఫీల్ అవ్వడండి ఇక్కడ ట్రాక్టర్ వరకు ఎగ్జాంప్షన్ ఇస్తే నో ప్రాబ్లం అయితే తర్వాత ఆర్టీసీ దగ్గర ఒక భారం పడుతుంది ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు ఏం చేస్తారు టోల్ గేట్ ఛార్జీలను వసూలు చేస్తారు ఇప్పుడు ఈ టోల్ గేటు పెడితే ఇప్పటిదాకా హైవేస్ దాని మీద వసూలు చేస్తున్నారు టోల్ గేట్ మన టికెట్లో అది సపరేట్గా పెడతారు రాస్తారు అవును అది ఇప్పుడు ఇది వస్తే ఆర్ఎన్బి దాంట్లో కూడా టోల్ ఛార్జీ వాడు కట్టాల్సిందే కదా 150-200 రూపాయలు పెడుతుంది టికెట్ ఛార్జీ పెరుగుతుంది ఇది సామాన్యుడి మీద పడే భారం ఇది ఒక ఆస్పెక్ట్ అయితే కంఫర్టబుల్ జర్నీ కోసం